Hello friends, welcome to Money's World. Friends, today I'm making ragi ball with radish chutney. For that, I want to make that's వద్దండి తెలుగులోనే మాట్లాడుకుందాం. ముందుగా అండి మనము పల్లీలు వేయించుకోవాలండి బాగా. పల్లీలు వేయించుకున్నాక కొద్దిగా ఆయిల్ పోసి ముందుగా కట్ చేసుకున్న ముల్లంగి అండి. ముల్లంగి చట్నీ ఈరోజు నేను చేస్తున్నది. ముల్లంగిని కట్ చేసుకున్న ముల్లంగిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేగించుకోవాలి. ఒక 10 మినిట్స్ అన్నా పడుతుంది ఇది ముల్లంగి వేగేదానికి. ముల్లంగి బాగా వేగాక పల్లీలు వేయించుకున్నాం కదండీ ఫస్టే, తీసి పక్కన పెట్టుకోవాలండి ఇది. చూడండి బాగా వేగిందా? చాలా సేపు అయిందండి వేగేదానికి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి. గోల్డెన్ బ్రౌన్. దీన్ని ఒక ప్లేట్‌లో వేసుకొని బాగా ఆరబెట్టుకోవాలి. మిక్సీకి వేస్తాం కదా అందుకు. ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ పోసుకోనండి మిర్చి వేయాలండి. ఒక 6, 7 మిర్చి వేశాను. ఎండుమిర్చి 2 వేస్తే కొంచెం కలర్ వస్తుంది చట్నీకని 2 వేశాను. 2 ఎండుమిర్చి, ఒక 7 పచ్చిమిర్చి వేశాను. వేసి బాగా ఫ్రై అయ్యాక అందులోనే ఇప్పుడు ఉల్లిపాయలండి. ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసి వేసేవాళ్ళు పెద్ద పెద్ద పీసులు. 2 టమాటాలు వేసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్ ఈ 3 బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేశాక ఒక కప్పు కొత్తిమీర వేసుకోవాలండి. వెజ్జీస్ ఇప్పుడు చలికాలానికి బాగా ఫ్రెష్‌గా దొరుకుతా ఉంది కదండీ అన్నీ. అందువల్ల ఇలాంటివన్నీ చేసి తింటే మనకు హెల్తీగా ఉంటాం. పుదీనా ఒక కప్పు వేసుకున్నానండి. పుదీనా ఒక కప్పు వేసుకున్నాక అల్లం ఒక ముక్క. వెల్లుల్లి ఒక 10 రెమ్మలు వెల్లుల్లి వేశాను. అవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా మగ్గిపోయిందో. పుదీనా, కొత్తిమీర అయితే అసలు కనిపియలేదు చూడండి. అంతలో ఫ్రై అయిపోయింది. దాన్ని ప్లేట్‌లో ఆరబెట్టుకోవాలండి. వేడివేడిగా మిక్సీలో వేయకూడదు కదా! ఒక గిన్నెలో అండి ఒక గ్లాసు బియ్యం బాగా కడిగి పెట్టుకొని 4 గ్లాసుల నీళ్లు పోసి పెట్టాను. ఇది ఎందుకంటే సంగటికండి ఇది. రాగి బాల్స్ అని చెప్పాను కదా! రాగి బాల్స్ కోసము ఇది కుక్కర్‌లో పెట్టడం లేదు కాబట్టి నీళ్లు కొంచెం ఎక్కువే పోసుకోవాలి. 4 గ్లాసెస్ వేశాను నీళ్లు. ఒక గ్లాసు రైస్‌కి. ఇది బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. పొంగి వచ్చినప్పుడు మూత తీసేయాలి. పొంగొచ్చింది మూత తీసేసి కలబెట్టాను చూడండి. కలబెట్టాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో అండి పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లము అన్నీ వేసి ఫ్రై చేశాం కదా! అవన్నీ మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్సీ పట్టుకొనొచ్చుకోవాలి. మెత్తగా కాకుండా కొంచెము ఇదిగా ఉన్నప్పుడే. ఇప్పుడండి ముల్లంగి వేసుకోవాలండి. ముల్లంగి వేయలేదు కదా అప్పుడే మనము. ముల్లంగి కొంచెం పక్కన పెట్టాను. అది కూడా వేసేస్తాను. సాల్ట్ కొద్దిగా, చింతపండు కూడా వేసుకోవాలి ఈ టైంలోనే. ఇది వేసి మిక్సీ వేసుకొనొచ్చుకొని ఆ మిగిలిన ముల్లంగి కూడా వేసేయాలండి ఇప్పుడు. క్రంచీగా ఉంటుంది అది మధ్య మధ్యలో వస్తూ ఉంటే మనం తినేటప్పుడు. చింతపండు ఇది వేసి ఒక తిప్పుకొనొచ్చేసి అన్నీ ఒక పెద్ద బౌల్‌లోకి షిఫ్ట్ చేసుకొని పోపు పెట్టుకోవడం అండి. కొద్దిగా జీలకర్ర, ఆ చిన్న స్పూన్ అండి అది నేను వేసింది. ఆవాలు, అందుకే 2 స్పూన్లు వేసాను ఆవాలు. మినప్పప్పు వేసుకోవాలి కొద్దిగా. మినప్పప్పు, కరివేపాకు అంతేనండి పోపుకి. మీ ఇష్టం పచ్చెనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఉద్దిపప్పు, మినప్పప్పు 2 స్పూన్స్ వేసాను. చాలా చిన్న స్పూన్ అది. ఇంగువ కూడా కొద్దిగా వేసానండి. కరివేపాకు వేసి స్టవ్ ఆపేసి ఆ పోపుని చట్నీలో వేసుకొని కలుపుకోవాలండి. చట్నీ రెడీ అయిపోయిందండి. ఇంకా సంగటి అయిపోతే రెడీ రెసిపీ.
చట్నీ చూసారా? టేస్టీ అండ్ హెల్తీ చట్నీ అండి. మనం ఇంట్లో చేసుకొని తింటే అన్నీ హెల్తీనే అండి. ఇప్పుడు ఒక కప్పు అండి నేను రాగి పిండి వేశాను సంగటికి. వేసి లైట్‌గా మూత పెట్టాలి. ఫుల్లుగా మూయకుండా లైట్‌గా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికితే చాలండి. ఉడికిపోతుంది రాగిపిండి. మళ్ళీ మనం దాన్ని ఇట్లా బాగా కలుపుకోవాలి. ఈ పప్పు గుత్తి ఉంది చూడండి, దాన్ని వెనక్కి తిరగేసి బాగా కలుపుకుంటే సంగటి మెత్తబడుతుంది బాగా. పిండి, రైసు అంతా బాగా మిక్స్ అవుతుంది. కింద పెట్టుకొని కూడా కలుపుకోవచ్చండి. స్టవ్ మీదే పెట్టి కలిపి చూపిస్తా ఉండా మీకు. బాగా కలిపేసి ఉండలు లేకుండా వెంటనే బాగా కలుపుకోవాలి. బాగా మెత్తగా కలిపిన తర్వాత ఉండలు పట్టుకోవాలండి. అట్లే కూడా వేసుకొని తినేయవచ్చు. అయినా షేప్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది కదా చూసేదానికి. ఒక స్పూన్ నెయ్యి వేశానండి నేను ఇక్కడ. టేస్ట్‌గా ఉంటుంది సంగటి అని. మనము ఒకే ఒక కప్ అండి రాగి పిండిలో వేసాను చూడండి. దాంట్లో ఒక కప్పు రైస్ వేసాను. ఒక కప్పు రాగి పిండి. దానికి 3 బాల్స్ వచ్చినాయి రాగి బాల్స్. ఇప్పుడండి ఇది ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని రౌండ్ షేప్ చేసేది ఎంత ఈజీనో చూడండి. దాన్ని తడుపుకొని గిన్నె అంతా తేమ చేసి పెట్టుకొని దీన్ని దాంట్లో వేసేసి ఫుల్‌గా రౌండ్ చేసేయడం అంతేనండి. చాలా ఈజీ ఇది. సంగటి చేసి చూడండి ఎంత రౌండ్‌గా వచ్చేసిందో. చూసారా? అంతేనండి. ఇలా 3 బాల్స్ వచ్చాయండి నాకు. సంగటి అయిపోయిందండి. సంగటి, చట్నీ సూపర్ కాంబినేషన్. అందరూ తప్పక ట్రై చేయండి. నేను ఎలా ప్లేట్ అవుట్ చేశానో మీరు చూడండి లాస్ట్ వరకు వీడియోని. ఇది రెండో ముద్దండి. చల్లటి చూసారా? మజ్జిగండి. చట్నీ, సంగటి, దానికి చల్లటి మజ్జిగ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.